అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతవాసాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురురిత్యేవ విభావయే భవానీం. చాలామంది భావన చేస్తుంటారు, గయాశ్రార్థం పెట్టామండి, ఇంకా ఆబ్దికాలు పెట్టకూడదు కదా అని. అలాగే పుష్కరాల్లో ఆ పితృక్రియలు చేయొచ్చా అండి గయాశ్రార్థం పెట్టిన తర్వాత అని కొందరు ప్రశ్నిస్తుంటారు. మాకు పిల్లలు లేరండి, మగపిల్లలు లేరు, అందువలన ఆబ్దిగాదులు పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు, అందుకని మేము గయలో వెండం పెట్టుకుంటే సరిపోతుందా అండి అని అడుగుతుంటారు మరికొంతమంది. ఒక వాస్తవ దృష్టిలో కనుక ఆలోచన చేసినట్లయితే జీవతో వాక్యకరణాత్, బతికుండగా ఆ తండ్రి చెప్పిన మాట ఆచరించటం, అలాగే పితృక్రియలు చేయడం, గయలో పిండ ప్రదానం చేయడం, వీటిని చేయడం వల్లనే పుత్రుడు పుత్రుడుగా పిలువబడతాడట. కాబట్టి పుత్రునికి ఇవన్నీ కార్యక్రమాలు. కానీ ఏమిటి ఆలోచిస్తున్నారు, మా నాన్నగారికి నేను గయలో పెట్టేశాను కాబట్టి ఇంకా పెట్టకూడదు కదా అంటున్నారు. అది నిజం కాదు. గయలో పెట్టడం అనేది కూడా ఒక కర్తవ్యమే తప్ప అక్కడ పెడితే తర్వాత ఆబ్దికాదులు పెట్టక్కర్లేదు అని కానీ పెట్టకూడదు అని కానీ అనడం నిజం కాదు, శాస్త్రం కాదు. తాను జీవించి ఉన్నంతకాలం శరీరంలో ఇంకా ఏమీ మంచం నుంచి కదలలేకుండా ఉన్నాను అంటే కూడా చేయించాలి, ఎవరి చేతనా చేయించాలి. ఆఖరికి శాస్త్రంలోని వచనాలు ఎంత స్పష్టంగా ఉంటాయంటే, తండ్రి మంచం నుంచి లేవలేకుండా ఉన్నాడు, ఆ తండ్రి యొక్క అనుజ్ఞతో కుమారుడు తాతగారికి ఆబ్దికాదులు పెట్టవచ్చు అంటే అంత స్పష్టంగా ఉంటాయన్నమాట. సరే, వీడు ఉండగా కొడుకు ఆబ్దికాదులు పెట్టడం వీడు బాగుండలేదు చూడడానికి అనుకుంటే ఎవరి చేతైనా పెట్టించవచ్చు. కానీ జీవించి ఉన్నంతకాలం పెట్టక తప్పదు, పెట్టి తీరాలి. గయలో శ్రాద్ధం వేసినా సరే. గయలో ఎందుకు వేయడం అంటే అక్కడ పిండ ప్రదానం చేయడం వలన పితరులకు ఉత్తమ గతులు లభిస్తాయి. ఆ పుణ్యం కోసం అది చేయడం తప్ప రోజు బద్ధకం చేత, అంటే ఆబ్దికాలు పెట్టడం అనే దానికి బద్ధకించి చేసేది కాదు. అది చాలామంది అలా ఆలోచిస్తున్నారు, అది శాస్త్రీయమైన విధానం కాదు. అక్కడ ఉన్న పండితులు కూడా తమ యొక్క ఆధిక్యాన్ని చూపడం కోసమో లేకపోతే ఎదుటి వాళ్ళని ఆకర్షించడం కోసమో, మీరు ఇక్కడ ఆబ్దికం పెట్టేసినట్లయితే, ఇక్కడ పిండ ప్రదానం చేసినట్లయితే ఇంటికి వెళ్ళి ఆబ్దికాలు పెట్టక్కర్లేదు అని ప్రచారం చేస్తున్నారు. అది సరి అయిన విధానం కాదు. అందువలన అక్కడికి పెట్టినా కూడా మనం చేసేటువంటి కార్యక్రమాలు తప్పనిసరిగా చేయాల్సిందే. మరి మనకు మగపిల్లలు లేని పక్షంలో ఆబ్దికాదులు కానీ శ్రాద్ధాదులు కానీ తర్వాత ఎలా సాగుతాయో మనకి తెలియని పక్షంలో మనం ఏం చేయాలి అంటే, గయలోనే ఆత్మశ్రాద్ధం అని ఒకటి ఉంది. అంటే తనకు కూడా తానే పిండం పెట్టుకోవచ్చు, అలా తప్పేం కాదు. ఎందుకు కాదు అంటే, ఇప్పుడు సన్యాసులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు, ఆత్మశ్రాద్ధం పెట్టుకుంటారు లాగా. అలాగే గయలో కూడా ఆత్మశ్రాద్ధం పెట్టుకోవచ్చు. ఆ పెట్టుకోవడంతో బాటుగా మరికొన్ని క్రియలు కూడా ఉన్నాయి. ఏమిటి ఆ క్రియలు అంటే, వనం ఏర్పాటు చేయడం, అంటే ఒక తోటను ఏర్పాటు చేయడం. ఆ తోట ఏర్పాటు చేస్తే ఏమవుతుందండి, దాంట్లో ఉండేటువంటి ఏ శుభప్రదమైన వృక్షాలు ఉంటాయో అవి నిరంతరము ప్రాణవాయువుని అందిస్తుంటాయి కదా. అంటే మనకి అశోకుడి చెట్లు నాటెను అని పాఠం చదువుకుంటూ ఉంటారు. దాన్ని అలా కాదని అర్థం చేసుకునేది. చెట్లు నాటినవాడు అశోకుడగును అంటే అర్థం ఏంటి, ఎవరైతే మొక్కలు ఎక్కువగా నాటుతారో వాళ్ళకి శోకం ఉండదు అని అర్థం చేసుకోవాలి.
అలాగా ఈ వనప్రతిష్ఠ అనేటువంటిది ఎవరైతే చేస్తారో వారికి సప్త సంతానాల్లో అదొకటి. అంటే సంతానం లేకపోయినా కూడా ఆ లోపం అనేది లేకుండా దానివల్ల వచ్చేటువంటి పుణ్యము కాసేస్తుంది, రక్షిస్తుంది అని అర్థం. అలాగే ఒక చెరువు తవ్వించడం, దిగుడు బావి తవ్వించడం, ఒక ఆలయాన్ని ఏర్పాటు చేయడం, ఒక సద్గ్రంథాన్ని రచింపచేయడం, ఇలాంటివన్నీ కూడా సంతానమునకు సమానమైనవిగా చెప్పారు. అంటే సంతానం లేనందువలన ఆబ్దికాదులు పెట్టరేమో అనే భయం అక్కర్లేకుండా వీటిలో ఏది చేసినా దానివల్ల వచ్చే నిరంతర పుణ్యం. ఒక ఆలయం నిర్మించారనుకోండి, ఏమవుతుంది? ఆ ఆలయం ఉన్నంతకాలం ఎవరో ఒకరు పూజ చేసుకుంటూ ఉంటారు, అక్కడికి వచ్చి దండం పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా పుణ్యాన్ని కల్పించినటువంటి పుణ్యం మనకు వస్తుంది. ఏమంటారంటే శాస్త్రంలో, కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదక. చేసినవాడు, చేయించినవాడు, చేయమని ప్రేరేపించినవాడు, చేసిన తర్వాత చేశారని ఆనందించినవాడు, వీరంతా కూడా పుణ్యంలో కానీ పాపంలో కానీ భాగాన్ని పొందుతారటండి. కాబట్టి మనము ఆ విధంగా పూజ చేసేలాగా ఏర్పాటు చేస్తే దానిలో కూడా 4వ వంతు పుణ్యం మనకు వస్తుంటుంది. వాళ్ళంతా పూజ చేసుకునే దానిలో 4వ వంతు మనకు వస్తుంటుంది. ఇంకో విశేషం ఏంటంటే, వనప్రతిష్ఠ అనేటువంటిది మనకి మామూలుగా దానాల్లో ఏది గొప్పదండి? సామాన్యంగా అన్నదానం గొప్పది అంటుంటారు. అన్నం పెడితే ఓ రోజు కడుపు నిండుతుంది. విద్య చెప్పినట్లయితే జీవితాంతం వాడు ఆ విద్యతో బతుకుతాడు. కాబట్టి అన్నదానం కంటే మించినది విద్యాదానము అని కూడా భావన చేస్తుంటారు మరికొంతమంది. మంచిదే, గొప్పదే, సందేహం ఏం లేదు. అయితే ఇంకా లోతుగా కూడా ఆలోచించాలి. ఉదాహరణకి అన్నం లేకుండా కూడా ఓ 2 మాసాలు సుమారుగా బతికేయచ్చు. ఆ విషయాన్ని ఎవరు నిరూపణ చేశారు? అమరజీవి పొట్టి శ్రీరాములు నిరూపణ చేశారు కదా. కానీ మంచినీళ్ళు తాగకుండా 4 రోజులు కూడా బతకలేడండి. కాబట్టి బతకడానికి మంచినీళ్ళు చాలా చాలా ముఖ్యమైనవి కదా. కానీ ప్రస్తుతం మనం ఏం చేస్తున్నాం? గంగాజలాన్ని కలుషితం చేస్తున్నాం, నదులన్నింటినీ కలుషితం చేస్తున్నాం, చెరువులన్నింటినీ పూడి చేసి ఇళ్ళు కట్టేసుకుంటున్నాం, డ్రైనేజీనంతని నదుల్లో కలిపేస్తున్నాం. మూసీ అనేది ఏమైపోయిందండి? లేదే, మురిక్కాలవగా ఉంది. ఇది ధర్మం కాదు, చాలా 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 అధర్మం. మనుధర్మశాస్త్రంలో చెబుతారు ఏమని? సాముదాయకంగా ఉపయుక్తమైన నీటిని, గాలిని కలుషితం చేసేవాడు చాలా చాలా అధికంగా శిక్షార్హుడు అని. వాడి సొమ్ము కాదండి ఇది. గంగాజలం అంటే వాడి సొమ్మ, దానంతా పాడు చేయడానికి. మూసీనదంటే దాంట్లో మురిక్కాలను కలిపేసేవాడు సొమ్మ కాదే. సహజంగా ప్రకృతిలో ఉన్నటువంటిది అది. దాన్ని పునరుద్ధరించాలి. దాంట్లో స్వచ్ఛమైన జలం పారేలాగా ఏర్పాట్లు చేయాలి. కలుషిత జలం దాంట్లో కలవకుండా ఏర్పాట్లు చేయాలి. మనందరి ధర్మం. కాబట్టి మంచినీళ్ళు ప్రస్తుతం ఎంతటి దుస్థితి అంటే, మంచినీళ్ళు తాగాలంటే భయం. ఎవరి దగ్గరైనా మంచినీళ్ళు తాగితే ఆరోగ్యం చేస్తుందేమో, ఏం కాలుష్యాలు ఉన్నాయో దాంట్లో. పోనీ మినరల్ వాటర్ కొనుక్కుందామండి, దాంట్లో ఏం కాలుష్యాలు ఉన్నాయో తెలియదు. లాగా అంతటి దుస్థితి వచ్చేసింది ఇప్పటికీ. మనకి 2030 నాటికో గంగాజలం ఉండదట, గోదావరి ఉండదట. మరి తిండి ఎలా ఉంటుంది ఆలోచించేయండి. ఆ రకమైన వాతావరణాన్ని మనమే సృష్టించుకుంటున్నాం, చాలా పొరపాటు. మరి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సరే, మంచినీళ్ళు దానం చేయాలి. మంచినీళ్ళు దానం చేస్తే అది కూడా చాలా గొప్ప విశేషం. చలివేంద్రం లాంటివి. చిత్రం ఏంటంటే, ఇప్పుడు చలివేంద్రం పెడితే మంచినీళ్ళు తాగడానికి కూడా భయం. ఎందుకని? ఆ నీళ్ళు ఏం కలుషితంతో కూడి ఉన్నాయో అని. అలాగా
మరి ఆ నీరు లేకుండా 2-3 రోజుల కంటే బతకలేడు. గాలి లేకుండా 10 నిమిషాలు కూడా బతకలేడు. కానీ ఆ గాలిని కూడా కలుషితం చేసేస్తున్నామండి మనం కదా. చాలా 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 తప్పు. మరేం చేయాలి? ఆ గాలిని కాపాడడం కోసం, ప్రాణవాయువుని అందించడం కోసం వృక్షాలు నాటాలి. నాటిన వాటిని సంరక్షించాలి. ఎందుకని? మన మామూలుగా చాలామంది ఈ వృక్షోత్సవం, వన మహోత్సవం లాంటి వాటిలో మొక్కలు నాటేస్తారు. ఒక జోక్ కూడా ఉంది. మంత్రి గారు వచ్చారు, చెట్లు నాటినారు వన మహోత్సవం సందర్భంగా. పాపం ఓ మేక వచ్చి వాటిని తిన్నది. మంత్రి గారికి కోపం వచ్చింది, అందుకని దాన్ని కోసి తిన్నారు. అంటే తాత్పర్యం ఏంటి? మనకు ఆ వృక్షములను కాపాడడం ఎక్కువ ధర్మం. చూడండి, మనం ఓ పెద్ద చెట్టు ఉందండి, ఆ చెట్టును కొట్టేసామండి, ఏం చేయాలి? తప్పు కదా, చాలా తప్పు కదా. మనుధర్మశాస్త్రంలో చెప్పారు, ఒక మొక్క కొడితే 10 మొక్కలు నాటమన్నారు. నాటడమే కాదు, సంరక్షించమన్నారు. కానీ అది కూడా తప్పే. ఎందుకని? పెద్ద మొక్క ఇచ్చే ప్రాణవాయువుని ఈ 10 మొక్కలు అందించాలంటే ఎన్ని సంవత్సరాలు ఆగాలి కదా. అందుకని ఈ వనములు నాటడము అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది పిల్లలు లేకపోతే అదే పిల్ల, అదే బిడ్డ. పిల్లలు ఉన్నా వాళ్ళు చేస్తారో చేయరో అనే నమ్మకం లేకపోతే వనం నాటడం మన ధర్మం. అప్పుడు ఏమవుతుంది? ఆ వృక్షములు ఉన్నంతకాలము కూడా ప్రాణవాయువుని పంచిన పుణ్యం వస్తుంది. అంతేకాదు, భూమండలం ఉంది. ఆ భూమండలం శివస్వరూపం. మారేడు చెట్టు నాటాం, ఆకులు రాలే అంటే ఏమిటి? ఆ చెట్టు ఉన్నంతకాలం రాలిన ఆకులన్నీ శివుని మీద పూజించిన పుణ్యం వస్తుంది. మారేడు చెట్టు నాటితే 7 జన్మల పాపం పోతుందిటండి. మారేడు దళం శివునికి సమర్పిస్తే 3 జన్మల పాపం పోతుందిటండి. ఆ మారేడు దళాలు రాలినప్పుడల్లా అది శివ పూజ అయితే ఎన్ని జన్మల పాపం పోతుందో ఆలోచించేయండి. లాగా మనం ఈ వనాల్ని పెంచడం, వనాల్లో కూడా మనకు వర్తమాన కాలంలో ఆలోచన చేసినట్లయితే మారేడు చెట్టు, రావి చెట్టు, తులసి చెట్టు, వేప చెట్టు, ఈ 4 మిగిలిన మొక్కల కంటే రెట్టింపు ప్రాణవాయువునిస్తాయట. ఒక చెట్టు తన జీవిత కాలంలో 50 కోట్లో 200 కోట్లో విలువ చేసేటువంటి ప్రాణవాయువుని ఇస్తుందండి. చెట్టు కొడితే ఏమొస్తుందండి? 2000 3000 వస్తుందండి. ఈ 2000 3000 కోసం ప్రకృతిని అలా పాడు చేయడం ఎంతటి అన్యాయమో ఆలోచన చేయండి. కాబట్టి మనం ఈ వృక్షములు నాటుట, వనముల ప్రతిష్ఠ చేయుట అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది తర్వాత మనకి పితృకార్యక్రమాలు జరగవు అనే భావన కలిగిన వారంతా చేస్తే వాటినే మనం బిడ్డలుగా భావన చేయవచ్చు. ఎందుకని? ప్రాణవాయువులు అందించడం జరుగుతుంది కాబట్టి. అలాగే ఈ చెరువులు మనం తవ్వినా ఇంకోటి పూడి చేస్తే కాదు, సంరక్షించాలి. ఎందుకని? మనం చేస్తే మనకు పుణ్యం, ఒకళ్ళు చేసిన పుణ్యాన్ని పాడు చేస్తే ఎంత పాపం ఉండదు, చాలా చాలా పాపం. అందుకని మనం ఆ చెరువులను పునరుద్ధరించాలి. ప్రస్తుతం ప్రభుత్వం ఆ చెరువులను పునరుద్ధరించే కార్యక్రమం కూడా చేస్తుంది. చాలా చాలా పుణ్యం. ఎందుకని? ఏదో తాత్కాలికంగా పంటల కోసం, నీటి కోసం చేస్తున్నారు కాదండి. ఆ చెరువు తవ్వితేనే ఇంత పుణ్యం అని చెప్పినప్పుడు పాత చెరువును పునరుద్ధరిస్తే ఇంకెంత పుణ్యమో ఆలోచించండి. కాబట్టి మనకు చేతనైనంత వరకు అలా చెరువుల్ని సంరక్షించుకోవడం, వృక్షాలు నాటడం, వనాలను ఏర్పాటు చేసుకోవడం, ప్రాణవాయువుని అందించటం, ఈ కార్యక్రమాలన్నీ కూడా సంతానంతో సమానమైనవి. వాళ్ళు మనకు కార్యక్రమాలు చేయకపోయినా కూడా ఆ లోపాన్ని లేకుండా పుణ్యాన్ని సమకూర్చేటంతటి గొప్పవి. కాబట్టి మనకు ఈ గయాశ్రాద్ధం,
పితృదేవతారాధన, దానికి ఏర్పాట్లు చేసుకోవడం, అవి కుదరకపోతే కుదరవేమో అనే అనుమానం ఉంటే ఆత్మశ్రార్థం, విశేషించి వృక్షస్థాపన, వాటిని సంరక్షణ మొదలైనటువంటి ఎన్నో రకాల పుణ్యాలు ఉన్నాయి. అలాగే ఆలయాన్ని నిర్మించడం కంటే ఎక్కువ పుణ్యం ఇంకోటి ఉందండి. ఏమిటది? ఉన్న ఆలయం శిథిలమైపోతుంటే దాన్ని సంరక్షించడం, దాన్ని పునరుద్ధరించినట్లయితే నూతన ఆలయాన్ని నిర్మించిన దానికంటే కొన్ని వేల రెట్లు పుణ్యం అండి. ఎందుకోసం అంటే మనం కొత్తగా ఆలయాన్ని నిర్మించినట్లయితే దాంట్లో ప్రతిష్ఠ రావడం ద్వారా, అంటే మనకు పేరు వస్తుంది, ఆ పేరు రావడం ద్వారా కొంత పుణ్యం ఖర్చు అయిపోతుంది. పుణ్య స్ఖలతి కీర్తనాత్, పుణ్యం అయిపోతుంటుంది. కానీ పాత ఆలయాన్ని పునరుద్ధరించామనుకోండి, అప్పుడేమవుతుంది? ప్రతిష్ట ఏం రావట్లా. ఎవరు ఆలయాన్ని నిర్మించారో వాడికి ప్రతిష్ట. కాబట్టి మనకేమిటవుతుంది అంటే దాన్ని కాపాడాము అనేటువంటి దానిలోనే భాగస్వామ్యం వస్తుంది. తద్వారా ఆ ఆలయంలో పూజాధికం ఎంతకాలం కొనసాగితే ఆ పుణ్యంలో భాగం అంతా మనకు వస్తుంటుంది. అలాగే మామూలుగా ఈ సాముదాయికమైన ప్రజలందరికీ ఉపయుక్తమయ్యేటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో, నదులు, చెరువులు మొదలైనటువంటివి కలుషితం చేయకూడదండి. కలుషితం చేస్తే చాలా చాలా తప్పు. వాయువుని కలుషితం చేస్తే చాలా తప్పు. అని ఆలోచన చేయండి. ఆధునికులైనటువంటి వైజ్ఞానికులు, ఆధునికులైనటువంటి వ్యాపారవేత్తలు సౌఖ్యములు, సౌకర్యములు అనేటువంటి ప్రలోభాన్ని కలిగించి మనకు సౌకర్యం కలిగించడం కోసం కాదండి వాళ్ళు వ్యాపారం చేసేది, వాళ్ళ డబ్బు కోసమే. అటువంటి ప్రలోభాన్ని మనకు కల్పించి ప్లాస్టిక్ సంచీలు మొదలైనటువంటి వాటిని అన్నింటినీ తయారు చేసేసి ఓజోన్ పొరను భంగపరుస్తూ ఉంటే, సముద్ర జలాలని పాడు చేస్తుంటే, మొన్న పేపర్లో వచ్చింది 50 లక్షల టన్నులు ఉందిటండి ప్లాస్టిక్ సముద్ర జలాల్లో. ఎంత కాలుష్యం అండి అది! జీవజాలాన్ని ఎంత చంపేస్తున్నారండి. దానిలో భాగస్వామ్యం మనకు కూడా కావాలండి. మనకు ప్రపంచాన్ని కాపాడే పనులు చేస్తే పుణ్యం, ప్రపంచాన్ని నాశనం చేసేటువంటి పనుల్లో మనం భాగస్వాములం అవుతూ ప్లాస్టిక్ సంచులు వాడేస్తూ ఉంటే మనం ఎన్ని ఆత్మశ్రార్థాలు పెట్టుకున్నా ఏమీ ప్రయోజనం లేదు. కాబట్టి భూమిని కాపాడేటువంటి దృష్టిని పెట్టుకోవాలి. ఆ దృష్టి లేకుండా కాలుష్యాన్ని మనం పెంచేస్తూ పిల్లలు ఆబ్దికాదులు పెట్టినా మనకి ఏమీ రాదండి. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అందువలన మనం దత్తత పిల్లల్ని తీసుకోవడం ఉంటుంది సార్, అది కూడా ఈ పిల్లలు లేని వాళ్ళు చేసేటువంటి పనుల్లో ఒకటి. మరి దత్తుడిని ఎందుకు తీసుకోవాలండి అంటే మన పితరులకు కూడా వాడు శ్రాద్ధం పెడతాడు అని తీసుకోవాలి. కానీ ఈ లోకంలో ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారండి ఆలోచించండి. తమ ఆస్తి బయటికి పోకుండా ఉండడం కోసం తమ ఆస్తి ఇవ్వాలి కదండి, ఎవరికొకరు ఇవ్వాలి కదండి, అందుకని ఎవడో పెంచుకున్నాను. ప్రయోజనం లేదు దానివల్ల. అందువలన భౌతికములుగా మార్చేయకూడదండి వీటిని అన్నిటినీ. ఆధ్యాత్మిక దృక్పథంలో ఉపకరించేటువంటి అంశాలు ఇవన్నీ. అందువలన మనం పుణ్యాన్ని పెంచుకోవడం, భూమిని కాపాడడం, దానికి ఉపకరించేటువంటి వృక్షాలు నాటడం, వనప్రతిష్ఠలు చేయడం, ఇవన్నీ కూడా పితృక్రియల వల్ల వచ్చేటువంటి పుణ్యాన్ని ఇస్తాయి. మనకు పితృక్రియలు ఎవరైనా చేయరేమో అనే భావన ఉన్న వాళ్ళంతా కూడా ఈ రకమైన రక్షణ చర్యలు ఏర్పాటు చేసుకోవచ్చు. తద్వారా మనకు ఆ ఇబ్బందుల్ని అధిగమించేటువంటి అవకాశం ఉంటుంది. అందువలన మనము ఈ పితృక్రియలను కాపాడుకోవడము, పితరుల యొక్క ఆశీర్వచనాలను పొందడము, మోక్షప్రాప్తికి కృషి చేయడము మొదలైన చర్యలతో ఈ ధార్మికములైనటువంటి కొన్ని లోపాలు ఏమైనా జరిగినా వాటిని సర్దుకునే అవకాశం ఉంటుంది. మొత్తంపై చూసినట్లయితే జీవితాన్ని ఉద్ధరించుకోవడం, పాపాలను పెంచుకోకుండా ఉండడం, ఈ ప్రపంచం యొక్క గమనానికి అవరోధం కలిగించేటువంటి పనులు చేయకుండా ఉండడం. నేనేం చేయట్లేదండి,
ప్లాస్టిక్ వాడుతున్నాం, ఏసీలు పెట్టుకుంటున్నాం, కార్లు వాడుతున్నాం, కాలుష్యాన్ని పెంచుతున్నాం, నీటిని పాడు చేస్తున్నాం. ఇవన్నీ ఏమిటండి? చెట్లు కొడుతున్నాం, చెట్లు నాటట్లేదు, అన్నీ పాపాలే కదా. అందుకని ఈ పాపాలకి దూరంగా పుణ్యాన్ని పెంచుకునేటువంటి మార్గాలు ఇవన్నీను. వీటిని కనుక మనం ఆచరణలో పెట్టినట్లయితే ఈ శ్రాద్ధాధికం యొక్క లోపాల వల్ల కలిగేటువంటి ఇబ్బందుల్ని కూడా అధిగమించేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది. అది కాక మరో ముఖ్యాంశం అండి. ఏమిటది అంటే గోదానం. మామూలుగా వ్యక్తి మరణించిన తర్వాత 3 గోవుల్ని దానం చేయాలి పిల్లలు. మరి ఈ రోజుల్లో పిల్లలు దానం చేస్తారా అండి? చేస్తారు అనుకుందాం. ఎవరికి చేస్తారండి? చేసిన వాళ్ళు ఆవుని పోషించుకుంటారా అండి? వాళ్ళు ఏ బజార్లోనూ అమ్మేశారనుకోండి, ఎంత పొరపాటు అండి, ఎంత తప్పండి, ఎంత ఇబ్బంది అండి దానివల్ల. మరి ఏం చేయాలి అంటే మన జీవిత కాలంలోనే గోవుల్ని కాపాడే ప్రయత్నం చేయాలి. గోగ్రాసం అందించాలి. 3 ఆవులకి రేటు ఎంత ఉంటుందో చూసుకోవడం, ఆ రేటుకు సరిపడినంతో ఇంకా ఎక్కువగానో ఆవులకి పోషించే వాళ్ళకి సహాయం చేయడం. గోవుల్ని వేలైతే వాళ్ళకే దానం చేయడం. అందుకని పోషించే వాళ్ళకి చేయాలి, అందరికీ చేయకూడదు. కాబట్టి మన జీవితకాలంలోనే ఆ 3 గోవుల్ని దానం చేసుకున్నాం అనుకోండి, మన తర్వాత వాళ్ళు చేయకపోయినా పెద్ద ఇబ్బంది లేదు ఇలాగా. అందుకని మనం ఈ కార్యక్రమాలన్నింటినీ గోదానం చేసుకోవడం, వృక్షస్థాపన చేయడం, వీలైతే చెరువులు సంరక్షించడం, పునరుద్ధరించడం, ఆలయాలను పునరుద్ధరించడం ఇత్యాదికములన్నీ కూడా పితృకార్యములలో వచ్చేటువంటి లోపాలని తొలగిస్తాయి. పిల్లలు లేకపోయినా ఉండి వాళ్ళు చేయకపోతారనుకున్నా ఆ లోపాలన్నింటినీ పూరించి పుణ్యాన్ని సంపాదించబడతాయి.